హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో మహాదేవునిచే త్రిపురాసురులు దహనం చేయబడ్డారు. ఆ సమయంలో రుద్రుని భయంకర రూపాన్ని చూసి దేవతలందరూ భయవిహ్వలులయ్యారు. అంత పరమేష్టి పెద్దవాడు కనుక కొంచెం తేరుకొని చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు. దేవదేవ, మహాదేవ, భక్తులను అనుగ్రహించువాడా, భక్తులకు హితమును చేయువాడా, పరమేశ్వర ప్రసన్నుడువు కమ్ము. ఓ జగన్నాథ, ఆనందదాయక, శంకర, పరమేశ్వర, ఓంకార స్వరూప, నీకు నమస్కారం. నిన్ను ధ్యానించిన వారిని నువ్వు రక్షిస్తావు. సర్వదేవ, ప్రభు, త్రిపుర సంహార, మహేశ్వర, భక్తప్రియ, శంకర, నీకు నమస్కారం. నామములచే నిర్దేశింపబడువాడు, నిర్గుణుడు, ప్రకృతి పురుషుల కంటే అతీతుడు అగు నీకు నమస్కారము. నిర్వికారుడు, శాశ్వతుడు, నిత్యతృప్తుడు, ప్రకాశస్వరూపుడు, కర్మలేపం లేనివాడు, త్రిగుణాత్మకుడగు అగు నీకు నమస్కారం. సగుణుడు, స్వర్గమునకు ప్రభువు, శాంతుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పినాకదారియగు నీకు నమస్కారము. సర్వజ్ఞుడు, శరణ్యుడు, సద్యోజాతుడు, వామదేవుడు, తత్పురుషుడు, రుద్రుడు అగు నీకు నమస్కారము. శాంతస్వరూపుడు, చక్కగా సేవింపదగినవాడు, భక్తాధీనుడు, సర్వేశ్వరుడు, సర్వశ్రేష్ఠుడు, భక్తానందప్రదుడు అగు శివునకు నమస్కారము. ఓ మహాదేవ, నీ రూపాన్ని చూసి భయపడి ఉన్న మా దేవతలందరినీ రక్షించు. త్రిపురములను దహించి అమరులందరినీ కృతార్థుల్ని చేశావు. శంకర, నీయందు ఎన్నటికీ తొలగిపోని పరాభక్తి కలుగుగాక. నన్ను సర్వదా సారథివై నడిపించు. నాకు సర్వదా అనుకూలడవు కమ్ము. అంత నారాయణుడు ఇలా ప్రార్థించాడు. ఓ దేవాదిదేవ, మహేశ్వర, దీనబంధో, కృపానిధి, ప్రసన్నుడువు కమ్ము. ఓ పరమేశ్వర, నమస్కరించు వారిపై ప్రేమగల నీవు దయను చూపు. నిర్గుణుడవు, సగుణుడవు నీవే, పురుషుడవు, ప్రకృతివి కూడా నీవే. అట్టి నీకు నమస్కారము. సృష్టి అయిన తర్వాత త్రిగుణాత్మకుడైన విశ్వస్వరూపుడు, భక్తిప్రియుడు, శాంతుడు, శివుడు, పరమాత్మ, సదాశివుడు, రుద్రుడు, జగత్పతి అయిన నీకు నమస్కారం. నాకు నీయందు భక్తి వర్ధిల్లుగాక. ఆపై దేవతలందరూ కలిసి త్రిపురాంతకుని ఇలా ప్రార్థించారు. దేవదేవ, మహాదేవ, కరుణాకర, శంకర, ప్రసన్నుడవు కమ్ము. పరమేశ్వర, సర్వమును చేయువాడవు నీవే. నీకు మేము ఆనందంతో నమస్కరిస్తున్నాము. నీయందు ఎన్నటికీ తొలగిపోని నిత్యమగు భక్తి దృఢముగా కలుగుగాక. వారందరి స్తుతులకు ప్రీతుడైన శంకరుడు మీ అభిష్టాన్ని చెప్పవలసిందని కోరగా దేవతలందరూ, శంకర, మమ్ములను నీ దాసులుగా స్వీకరించు. మాకెప్పుడు దుఃఖం కలిగినా నీవు ప్రకటమై ఆ దుఃఖాన్ని నశింపచేయి అని వేడుకున్నారు. రుద్రుడు ప్రసన్నుడై తథాస్తు అని వరమిచ్చాడు. వారితో పాటు ఆ స్తోత్రాలను పఠించిన వారికి, వినిన వారికి కూడా సర్వమైన దుఃఖాలు కలిగి అభీష్టాలు నెరవేరుతాయని వరమిచ్చాడు. ఇంతలో శంభుడు ప్రసన్నడగుట చూసిన మయుడు భయం తొలగగా ఆయన్ని సమీపించి ఇలా ప్రార్థించాడు. దేవదేవ, మహాదేవ, భక్తిప్రియ, శంకర, కల్పవృక్ష స్వరూపుడవగు నీకు పరాభేదం లేదు. జ్యోతి స్వరూపుడవగు నీకు నమస్కారము. జగద్రూపుడవగు నీకు నమస్కారం. పవిత్రమగు అంతఃకరణమును గల నీకు నమస్కారము. పవిత్రమును చేయు నీకు అనేక నమస్కారాలు. చిత్రమగు రూపము కలవాడవు, నిత్యుడవు, రూపములకు అతీతమైన వాడవు అగు నీకు నమస్కారము. దివ్య స్వరూపుడవు, దివ్యమగు ఆకారము గలవాడవు అగు నీకు నమస్కారము. నమస్కరించిన వారి కష్టములనన్నిటినీ నశింపచేయువాడు, మంగళస్వరూపుడు, ముల్లోకములను సృష్టించి భరించి లయము చేయువాడు అగు నీకు అనేక నమస్కారములు. భక్తిచే పొందదగినవాడు, భక్తుల ఎడల దయగలవాడు, తపస్సునకు యోగ్యమైన ఫలమునిచ్చువాడు, పార్వతీపతి, మంగళస్వరూపుడు, జగదీశ్వరుడు అగు నీకు నమస్కారము. ఓ శ్రేష్టమగు ప్రభువా, నీవు స్తోత్రప్రియుడవు, కాని స్తుతించుట నేనెరుగను. ఓ సర్వేశ్వర, నీ శరణుజొచ్చిన నన్ను ప్రసన్నుడవై రక్షించు. బ్రాహ్మణ శ్రేష్ఠుడైన మయుని స్తోత్రానికి ప్రీతుడైన శంకరుడు నీ అభిష్టాన్ని నెరవేరుస్తాను, వరం కోరుకోవలసిందని పల్కగా మయుడిలా ప్రార్థించాడు. ఓ మహాదేవ, నీవు నాయందు ప్రసన్నుడవైనచో, నేను నీ వరానికి అర్హుడనైనచో, నాకు నీయందు శాశ్వత భక్తి నిలుచుగాక. నీ భక్తులతో నిత్యమైత్రిని, దీనుల పట్ల సర్వదా దయాభావాన్ని, దుష్టుల విషయంలో ఉపేక్ష భావాన్ని కలిగి ఉండేటట్లు అనుగ్రహించు. మహేశ్వర, నాకు ఎన్నటికీ అసురభావం కలగకుండుగాక. మంగళకరమైన నీ భజనయందు మగ్నుడనై సర్వదా నిర్భయుడనై ఉండెదనుగాక. మయుని స్వచ్ఛమైన అంతరంగా నెరిగిన శంభుడు అతన్నిలా అనుగ్రహించాడు. ఓ దానవశ్రేష్ఠ, నా భక్తుడవైన నువ్వు ధన్యుడవు. నీ యందు ఎట్టి వికారాలు లేవు.
నువ్వు కోరిన వరాలన్నిటినీ అనుగ్రహించాను. నా శాసనంచే నీవు నీ పరివారంతో కూడి స్వర్గం కంటే రమణీయమైన వితలలోకానికి వెళ్ళు. అక్కడ నిర్భయంగా ఆనందంతో జీవించు. సదా భక్తిభావాన్ని కలిగి ఉండు. నీకెప్పుడూ అసురభావం కలగపోదు. పార్వతీపతి ఆజ్ఞను అనుసరించి మయుడు వితలలోకానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉన్నాడు. తర్వాతి కథను రేపటి భాగంలో చదువుకుందామండి. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.